కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com, Facebook www.facebook.com/ddsaptagiri, Twitter twitter.com/ddsaptagirivja, Instagram www.instagram.com/ddsaptagiri, YouTube www.youtube.com/c/ddsaptagiri. దూరదర్శన్ సప్తగిరి ఛానల్ వీక్షిస్తున్న విద్యార్థిని విద్యార్థులందరికీ స్వాగతం. ఈ పాఠాలను మీరు డిడి సప్తగిరి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కూడా చూడవచ్చు. గతంలో జరిగినటువంటి అన్ని పాఠాలను కూడా అందులో చూసేటువంటి అవకాశం ఉంది. ముందుగా నా పేరు రొంపిచెర్ల భట్టర్ ఉదయకిరణ్. నేను విజయవాడలోని దళవాయి సుబ్బరామయ్య నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. జయత్యాత్మేశ్వరో నిద్రధ్యానసౌధ ప్రియాతిథిః శ్రీమత్పత్రపురీవాసః శ్రీరామః సీతయా గృహీ. ఈ సంవత్సరం మీరు ఉపవాచకంగా రామాయణం మొత్తాన్ని చదువుకోబోతున్నారు. అందుకే ఆ రాముని ఆశీస్సులు మీ అందరికీ మెండుగా ఉండాలని మనం రామ ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము. ఇక ఈరోజు మీరు ఒక కొత్త పాఠాన్ని నేర్చుకోబోతున్నారు. ఇప్పటి వరకు మీరు గతంలో చదివినటువంటి తరగతుల్లో వివిధ శతకాల నుండి కొన్ని మేలి ముత్యాలు లాంటి కొన్ని పద్యాలను చదువుకున్నారు. మేలి ముత్యాలు, సుభాషిత రత్నాలు, నీతి పరిమళాలు, పద్యరత్నాలు అనే పేర్లతో మీరు 9వ తరగతి వరకు కొన్ని శతక పద్యాలను చదువుకున్నారు. ఈ సంవత్సరం కూడా 10వ తరగతిలో శతక మధురిమ అనే పేరుతో కొన్ని గొప్ప శతకాల నుండి పద్యాలను మీకోసం ఈ పాఠంలో మీరు నేర్చుకోబోతున్నారు. అది ఈ పాఠం పేరు శతక మధురిమ. శతక మధురిమ. శతకము అంటే శతేన ప్రోక్తం ఇది శతకం అంటే 100 పద్యాలు కలిగినటువంటి రచనను శతకము అని అంటారు. 100 లేదా 100కు పైచిలుకు పద్యాలు ఉన్నటువంటి రచనే శతకం. అటువంటి శతకములో ఉన్నటువంటి మధురిమ, మధు అంటే తీయన అని అర్థం. ఆ శతకములో ఉన్నటువంటి తీయందనాన్ని ఈ పాఠంలో మీరు కొన్ని పద్యాల రూపంలో చదువుకుంటారు. ఇది శతక మధురిమ సాధన పత్రం 1. ఇక శతక మధురిమ పాఠంలో ముందుగా చదవండి, ఆలోచించి చెప్పండి. ఒక 2 వ్యక్తులు సంభాషించుకుంటూ ఉన్నారు. రాజేష్: రవి, బాగున్నావా? రవి: బాగున్నాను రాజేష్, నువ్వేం చేస్తున్నావు? మన చిన్ననాటి మిత్రులు ఎవరైనా కలుస్తున్నారా? రాజేష్: అందరూ కలుస్తున్నారు. సంతోష్ లాయర్ అయినాడు, భాను టీచర్ అయినాడు, మధు వ్యాపారం చేస్తున్నాడు, సుభాష్ రాజకీయ నేతగా ఎదిగాడు. ఇలా అందరూ ఒక్కో రంగంలో నీతి నిజాయితీలతో రాణిస్తున్నారు అని చెప్పాడు. అప్పుడు రవి: చిన్నప్పుడు మనం చదివిన చదువు, పొందిన జ్ఞానం ఊరికే పోతుందా? ఆ చదువుల ఫలితం, గురువుల దీవెనలు అన్నీ కలిస్తేనే మన అభివృద్ధి అని చెప్పాడు. రాజేష్: అవునవును, ముఖ్యంగా శతక పద్యాల్లోని నీతులు మన వ్యక్తిత్వానికి బాటలు వేశాయి, ఆత్మవిశ్వాసాన్ని నింపాయి కదూ. రవి: బాగా చెప్పావు రాజేష్, శతక పద్యాలు నేటికి మార్గదర్శకాలు, మీ పిల్లలకు కూడా నేర్పించు బాగా అని చెప్పాడు. రాజేష్:
నేర్పుతున్నాను అన్నాడు. సరే రవి, బస్సు వచ్చింది, మళ్ళీ కలుద్దాం అని వారిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇందులో రవి, రాజేష్ మాట్లాడుకున్నటువంటి మాటలను బట్టి శతకము యొక్క గొప్పదనము, ఎన్ని సంవత్సరాలైనా శతక పద్యాలు మానవుని మదిలో నిలిచిపోయి ఉంటాయి అనే విషయము మనకి స్పష్టంగా తెలుస్తోంది. ఇంకా ఈ చదివి ఆలోచించి చెప్పేటువంటి విభాగంలో కొన్ని ప్రశ్నలను చూద్దాం. ఇందులో ప్రశ్నలు: ఈ సంభాషణను బట్టి వారు ఎవరని భావిస్తున్నారు? వారు చిన్ననాటి మిత్రులు, కలిసి చదువుకున్నటువంటి స్నేహితులు. ఇక రెండవ ప్రశ్న: వారి అభివృద్ధికి కారణాలేవి? వారిద్దరూ మాట్లాడుకున్నారు కదా, వారి అభివృద్ధికి కారణాలు ఏవని వారు మాట్లాడుకున్నారు అందులో? అవును, వారు చదువుకున్నటువంటి చదువుల్లో ఉన్నటువంటి జ్ఞానము, ఆ చదువుల ఫలితము, గురువుల యొక్క దీవెనలు, అవి వారి అభివృద్ధికి కారణాలయ్యాయని వారిద్దరూ మాట్లాడుకున్నారు చక్కగా. మూడో ప్రశ్న: వ్యక్తిత్వాన్ని ఏవి తీర్చిదిద్దుతాయి? వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేటువంటివి శతక పద్యాల్లో ఉన్నటువంటి నీతులు, శతక పద్యాల్లో ఉన్నటువంటి నైతిక విలువలు అని వారు చెప్పుకున్నారు. నాలుగో ప్రశ్న: ఏవి నేటి తరానికి మార్గదర్శకాలని రవి చెప్పాడు? ఏం చెప్పాడు? శతక పద్యాలు నేటికీ మార్గదర్శకాలు అని తను చెప్పాడు రవి చక్కగా. ఇక ఈ చదవండి, ఆలోచించి చెప్పండి తర్వాత మనము ఈ శతక మధురిమ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం ఏంటో చూద్దాం. పాఠ్యాంశ ఉద్దేశం. ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశము శతకాలు నైతిక విలువలను పెంపొందింపజేస్తాయి, భావి జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. శతక పద్యాల్లోని నైతిక విలువలను తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. శతకాలు ఏం తెలియజేస్తాయి? శతకాలు నైతిక విలువలను పెంపొందింపజేస్తాయి. నైతిక విలువలు, నీతికి సంబంధించినటువంటి విషయాలే నైతిక విలువలు. నైతికత, నైతిక విలువలు అంటే ఒక వ్యక్తి ఏ విధంగా నడుచుకోవాలి, ఎటువంటి అలవాట్లను, ఎటువంటి సంభాషణను, ఎటువంటి నడతను కలిగి ఉండాలి అని తెలియజెప్పేటువంటిదే నైతికత. అటువంటి నైతిక విలువలను పెంపొందింపజేస్తాయి. మనలో అవి బాగా పెరిగేలాగా శతకాలు మనకి తోడ్పడతాయి. అంతేకాకుండా భావి జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. మన భవిష్యత్ జీవితం అంతా కూడా మనము ఏది చేయవచ్చు, ఏది చేయకూడదు, ఏది మంచి, ఏది చెడు అనేటువంటి దిశానిర్దేశం చేసేటువంటి గొప్ప పద్యాలు ఈ శతకాల్లో ఉంటాయి. అందుకని ఈ శతకాలు భావి జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. శతక పద్యాల్లోని నైతిక విలువలను తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. మరి పాఠ్యాంశ ఉద్దేశాన్ని తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పాఠ్యభాగ వివరాలు చూద్దాం. శతక పద్యాలలో మకుటం ప్రధానమైంది. ఈ పద్యాల్లో ప్రతి పద్యం చివర మకుటం ఉంటుంది. శతక పద్యాల్లో మకుటం ఒక ప్రధానమైనటువంటి విషయం. మకుటము అంటే కిరీటము అని అర్థం. ఏ విధంగా అయితే రాజులకి కిరీటం ఉంటుందో శిరస్సు పైన, ఒక ఉత్కృష్టమైనటువంటి అవయవము పైన ఆ గొప్పదైనటువంటి కిరీటాన్ని ఉంచుతారో, అలాగే గొప్ప గొప్ప పద్యాలకి కాబట్టి ఈ శతకాల్లో కూడా మకుటం అనేటువంటిది ప్రతి పద్యానికి చివర ఉంచడం జరుగుతుంది. అలాగే ఇవి ముక్తకాలు. ముక్తకము అంటే ఏ పద్యానికి అదే స్వతంత్ర భావంతో ఉంటుంది. అంటే మీరు గతంలో మాతృభావన అలాగే వెన్నెల పాఠాలని చదువుకున్నారు, విన్నారు. ఆ పాఠాలు కూడా పద్యభాగానికి సంబంధించినవే, కానీ అందులో ఒక కథ ఉంటుంది, కథ నడుస్తుంది. ఒక పద్యానికి తరువాతి పద్యంతో అన్వయం ఉంటుంది. కానీ శతకాలలో ఉన్నటువంటి పద్యాలకి అన్వయం ఉండదు. ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్రమైనటువంటి భావం కలిగి ఉంటుంది. అంటే ఒక్కొక్క పద్యమే మనకు ఒక స్పష్టమైనటువంటి కథను తెలియజేస్తుంది. అలా కలిగి ఉంటాయి.
అలాగే ప్రస్తుత పాఠంలోని పద్యాలు సుభాషిత రత్నావళి, తరిగొండ నృసింహ శతకము, భక్త చింతామణి శతకము, భాస్కర శతకము, దాశరథి శతకము, శ్రీకాళహస్తీశ్వర శతకము, సుమతీ శతకము అనేటువంటి శతకాలలోని పద్యాలను కొన్నిటిని శతక మధురిమ పాఠంలో మనం నేర్చుకోబోతున్నాం. మరి పాఠ్యభాగ వివరాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పాఠం యొక్క ప్రవేశిక చూద్దాం. ఏదైనా ఒక పని మనం ప్రారంభించాలి అంటే అందులోకి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి విషయాలన్నింటినీ జాగ్రత్తగా ఆకలింపు చేసుకొని అప్పుడు మనం ఆ పనిని చేయడానికి ప్రారంభించాలి. ఇక ఈ పాఠం యొక్క ప్రవేశిక ఎలా ఉంది చూడండి. విశిష్టమైన సాహిత్య ప్రక్రియల్లో పద్యం ఒకటి. పద్యం ఛందోబద్ధమైంది, లయాత్మకంగా గానయోగ్యంగా ఉంటుంది. మన తెలుగులో ఉన్నటువంటి వివిధ భావస్ఫోరకమైనటువంటి భావ వ్యక్తీకరించేటువంటి కొన్ని విధానాలలో పద్యం కూడా ఒకటి. అంటే ఒక విషయాన్ని పద్యం ద్వారా చెప్పచ్చు, మాటల ద్వారా చెప్పచ్చు, పాట పాడి చెప్పచ్చు, గేయం ద్వారా చెప్పచ్చు, కథ ద్వారా చెప్పచ్చు. కానీ ఒక పద్యం ద్వారా ఒక విషయాన్ని చెప్పినట్లుగా మిగిలినటువంటి విషయాలు ఎక్కువ కాలం జ్ఞప్తిలోకి రావు, గుర్తుండవు. పద్యం ద్వారా చెప్పినటువంటి విషయం లయాత్మకంగా ఛందోబద్ధంగా ఉండడం వల్ల చక్కగా అది పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. అందులో ఉన్నటువంటి ఆ లయకు దానిని ఎక్కువ ఇష్టపడడానికి కూడా ఈ పద్యాలు కారణమవుతాయి. అంతేనా, ధారణకు అనువుగా ఉంటుంది. ఇది వెంటనే మననం చేసుకుంటూ ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటారు. ధారణలో ఉంచుకోవడానికి కూడా పద్యం చాలా ఉపయోగపడుతుంది. అందుకే మన ప్రాచీన కవులు స్తుతులు, శాస్త్ర విషయాలు, నైతిక విషయాల్ని పద్యాల్లో చొప్పించి అందించారు. అందుకే చాలామంది ప్రాచీన కవులందరూ ఏం చేశారు, గొప్ప గొప్ప విషయాలన్నిటినీ ప్రజలందరూ మరచిపోకుండా ఉండాలి కాబట్టి, అవి చాలా ముఖ్యమైన విషయాలు కాబట్టి అటువంటి విషయాలన్నిటినీ కూడా చక్కగా పద్యాల్లో నిక్షిప్తం చేసి పద్యాల ద్వారా ప్రజలకందరికీ అందించారు. పద్య ప్రక్రియలో శతకం ఒక విభాగం. మేలి ముత్యాల లాంటి శతక పద్యాల నుంచి కొన్నింటిని ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం. ఇందాక చెప్పుకున్నాం కదా శతకం అంటే ఏంటో. శతకము పద్యాల ద్వారా రచించబడేటువంటి ఒక విభాగం, ఒక ప్రక్రియ. అంటే శతక ప్రక్రియలో 100 పద్యాలు తగ్గకుండా రచించబడేటువంటి ఒక ప్రక్రియ. ఈ శతకము మకుటముతో కూడి ఉంటుందని, 100 పద్యాలు పైచిలుకు రచన ఉంటుందని మనం చెప్పుకున్నాం. అలాగే శతకానికి ఉన్నటువంటి మరొక ముఖ్య లక్షణం, శతకములో ఉన్నటువంటి పద్యాలన్నీ కూడా ఒకే రకమైనటువంటి ఛందస్సుతో కూడి ఉంటాయి. అలాగే పద్య రసానుభూతిని ఆస్వాదిస్తూ నైతిక విలువల్ని పెంపొందించుకుందాం. ఈ శతకాలలో ఉన్నటువంటి ఈ రసానుభూతి, పద్యం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, గానయోగ్యంగా ఉంటుంది, లయాత్మకంగా ఉంటుంది. అంటే దాని ద్వారా ఒక రసానుభూతి కలుగుతుంది మనందరికీ. అందులో ఉన్నటువంటి రసానుభూతిని ఆస్వాదిస్తూ నైతిక విలువల్ని పెంపొందించుకోవడమే ఈ పాఠం యొక్క ముఖ్యమైనటువంటి భావన. అందుకే ప్రవేశికలో మనకి పద్యం అంటే ఏమిటో, శతకం యొక్క గొప్పదనం ఏమిటో మనం తెలుసుకుంటున్నాం. ఇంకా ఈ పాఠంలో మొట్టమొదటి పద్యము ఏనుగు లక్ష్మణ కవి అనే శతక కవి రాసినటువంటి పద్యము. ఆయన కవి పరిచయం ఏమిటో చూద్దాం. ఏనుగు లక్ష్మణ కవి తూర్పుగోదావరి జిల్లా పెద్దాడ గ్రామంలో నివసించారు. క్రీస్తు శకము 1720-1780 మధ్య కాలంలో జీవించినట్లుగా చారిత్రకుల అభిప్రాయం. భర్తృహరి సంస్కృతంలో రచించిన సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించారు. దాని పేరు సుభాషిత రత్నావళి. రామేశ్వర మహాత్మ్యం, విశ్వామిత్ర చరిత్ర, గంగా మహాత్మ్యం, రామవిలాసం వీరి ప్రసిద్ధ రచనలు. ఏనుగు లక్ష్మణ కవి, ఇది చాలామందికి సుపరిచితమైనటువంటి పేరు. సంస్కృతంలో భర్తృహరి సుభాషిత త్రిశతి అని 3 రకాల విషయాలను, నీతి, భక్తి, వైరాగ్య అనేటువంటి
శతకాలను రచించి దానికి సుభాషిత త్రిశతి అని పేరు పెట్టారు. ఆ సుభాషిత త్రిశతిని ఏనుగు లక్ష్మణ కవి ఆంధ్రీకరించి సుభాషిత రత్నావళి, సుభాషిత రత్నములు, అవన్నీ కూడా మేలి ముత్యాలు లాంటివి, అటువంటి రత్నాల యొక్క వరుస సుభాషిత రత్నావళి అనే పేరుతో ఆంధ్రీకరించారు. అంతేకాకుండా ఆయన రామేశ్వర మాహాత్మ్యం, విశ్వామిత్ర చరిత్ర, గంగా మాహాత్మ్యం, రామవిలాసం అనేటువంటి మరొక 4 కావ్యాలను కూడా రచించారు. ఏనుగు లక్ష్మణ కవి రాసినటువంటి సుభాషిత రత్నావళికి ఇందాక మనం చెప్పుకున్న శతకానికి ఉండవలసినటువంటి నియమాలలో ఒక్క నియమం మాత్రం ఉండదు. అదేమిటంటే మకుట నియమం. సుభాషిత రత్నావళిలోని పద్యాలకు మకుటం లేకపోయినా ఇది శతకంగానే పరిగణించాలి. ఎందుకంటే సుభాషితములు ఎక్కువగా శతకములో చెప్పబడి ఉంటాయి. సుభాషిత రత్నావళి అనే పేరుతో శతకాన్ని 3 శతకాలని ఆంధ్రీకరించినటువంటి కవి ఏనుగు లక్ష్మణ కవి. కాబట్టి సుభాషిత రత్నావళి ఒక శతక ప్రక్రియగా మనం తీసుకుంటూ అందులో ఉన్నటువంటి కొన్ని పద్యాలను మనం నేర్చుకోబోతున్నాం. ముందుగా మొదటి పద్యము ఈ పాఠంలో. నీరము తప్తలోహమున నిల్చి అనామకమైన సించును, ఆ నీరమే ముత్యమట్లు నళినీదళ సంస్థితమై తనర్చును, ఆ నీరమే సుక్తిలోబడి మణిత్వముగాంచు సమంచిత ప్రభన్, పౌరుష వృత్తులిట్లు అధము మద్యము నుత్తము గొల్చు వారికిన్. మరొకసారి ఈ పద్యాన్ని స్పష్టంగా పద విభాగం అర్థమయ్యేలాగా చదువుతాను, చూడండి జాగ్రత్తగా. నీరము తప్తలోహమున నిల్చి అనామకమైన సించును, ఆ నీరమే ముత్యమట్లు నళినీదళ సంస్థితమై తనర్చును, ఆ నీరమే సుక్తిలోబడి మణిత్వముగాంచు సమంచిత ప్రభన్, పౌరుష వృత్తులిట్లు అధము మద్యము ఉత్తము గొల్చువారికిన్. ఒకసారి పద విభాగాన్ని స్పష్టంగా ఒక్కొక్క పదాన్ని చూద్దాం. నీరము తప్త లోహమున నిల్చి అనామకమై నశించును, ఆ నీరమే ముత్యమట్లు నళినీదళ సంస్థితమై తనర్చును, ఆ నీరమే సుక్తిలోబడి మణిత్వము కాంచు సమంచిత ప్రభన్, పౌరుష వృత్తులిట్లు అధము మద్యము ఉత్తము కొల్చు వారికిన్. పద విభాగం చూసుకున్నాం కదా. మరి ఇది ఉత్పలమాల పద్యం. ఈ పద్యాన్ని మరొకసారి నేను లయాత్మకంగా పాడతాను, జాగ్రత్తగా గమనించండి. నీరము తప్తలోహమున నిల్చి అనామకమైన సించును, ఆ నీరమే ముత్యమట్లు నళినీదళ సంస్థితమై తనర్చును, ఆ నీరమే సుక్తిలోబడి మణిత్వముగాంచు సమంచిత ప్రభన్, పౌరుష వృత్తులిట్లు అధము మద్యము నుత్తము గొల్చు వారికిన్, పౌరుష వృత్తులిట్లు అధము మద్యము ఉత్తము గొల్చు వారికిన్. ఈ పద్యాన్ని మనం వివరంగా తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా మీరు ఒక పదాన్ని గమనించే ఉంటారు. నీరము అనేటువంటిది మరల వినిపించింది ఈ పద్యంలో మనకి. నీరము అంటే నీరు, జలము అని అర్థం. ఇంకా ఇదే నీరము ఏ ఏ పరిస్థితులలో ఎలా మార్పు చెందింది,
ఏ విధంగా ఇందులో ఉన్నత స్థితికి వెళ్ళిందా, నశించిందా, అసలు ఎందుకు నేరముతో పౌరుష వృత్తులను పోల్చడం జరిగింది అనేటువంటి దాన్ని తెలుసుకుందాం. ముందుగా నీటి చుక్కలు ఎప్పుడైనా బాగా వేడిగా ఉన్నటువంటి ఒక పాత్ర పైన కానీ వేడిగా ఉన్నటువంటి లోహం పైన పడితే ఏం జరుగుతుంది? వెంటనే ఆ నీరు చుయ్ చుయ్ అని శబ్దం చేసుకుంటూ నశించిపోవడం మనం చూస్తాం. అందుకే ఏమంటున్నారు మొదటి పాదంలో, నేరము తప్తలోహమున నిల్చి. బాగా వేడెక్కినటువంటి ఒక లోహం పైన గనక ఇనుము పైన పడితే అది ఏమవుతుంది? అనామకమై నశించు. వెంటనే మనకు కనిపించకుండా నశించిపోతుంది, కనుమరుగైపోతుంది. అంటే దాని యొక్క ఉనికి అక్కడ లేనట్లుగా పోయింది. జలము ఇంకా కనిపించదు, తప్తలోహము పైన పడింది కాబట్టి. అదే నీరు, అలాంటి జలమే, ఆ నీటి చుక్కే, ఆ నీరమే నళినీదళ సంస్థితమై. నళినీదళం అంటే పద్మము యొక్క పత్రము, తామరాకు పైన కనుక నీటి బిందువు, నీటి చుక్క పడితే ఏ విధంగా ఉంటుందో మీరు ఇంతకుముందు గమనించే ఉంటారు, ఎప్పుడైనా చూసే ఉంటారు. తామరాకు పైన నీటి బిందువు వేస్తే మనం అది చక్కగా అటు ఇటు కదులుతూ మెరుస్తూ ఒక ముత్యంలాగా కనిపిస్తూ వెలుగులు జిమ్ముతూ కనిపిస్తూ ఉంటుంది. అందుకని ఏమంటున్నాడు? ఆ నీరమే ముత్యమట్లు నళినీదళ సంస్థితమై తనర్చును. తామరాకు పైన కనుక పడితే ముత్యములాగా, ముత్యమట్లు, ముత్యము వలె తనర్చును, చక్కగా ప్రకాశిస్తూ కనిపిస్తుంది, వెలుగులు ప్రకాశిస్తుంది. అదే నీరు, ఆ నీరమే సుక్తిలోబడి. అదే నీటి చుక్క కనుక సుక్తి అంటే ముత్యపు చిప్ప. మీరు ఆ చిత్రంలో చూస్తున్నట్లుగా ముత్యపు చిప్పలో కనుక వాన చినుకు ఒకటి వచ్చి దానిలో పడితే సుక్తిలో మణిత్వముగాంచు. అది ఆ నీటి చుక్క మణిత్వముగాంచు, నిజంగా ముత్యంలాగా మారిపోతుంది. మణిత్వముగాంచు సమంచిత ప్రభన్. ముత్యముకు ఉన్నటువంటి విలువ చాలా గొప్పది. ఎందుకంటే అది కూడా రత్నాలలో భాగం, నవరత్నాలలో ముత్యము కూడా ఒకటి. అందుకని అది చాలా విలువైనటువంటి ఒక రాయిలాగా మారిపోతుంది. అదే నీటి చుక్క. అంటే నీరు ఒక్కటే, కానీ అది చేరేటువంటి ప్రదేశాన్ని బట్టి దాని యొక్క ఉనికి ఉండడమా, ఒక సాధారణ స్థాయిలో ఉండడమా, నశించడమా, లేదంటే గొప్పగా మారిపోవడమా అనేది జరుగుతోంది. అంటే నీరు ఒక పదార్థం, ఒక జలానికి సంబంధించినటువంటి విషయం. అది దానికి ఏమి తెలియదు, నేను ఎక్కడ పడుతున్నాను, ఏమిటి, ఏం జరుగుతోంది అని. తప్తలోహం మీద పడితే నశించిపోతోంది. ఒక తామరాకు పైన పడితే ముత్యములాగా మెరుస్తోంది. అదే ముత్యపు చిప్పలో కనుక పడితే సాక్షాత్తు అది ముత్యంలా తయారవుతోంది. మరి ఈ నీటి చుక్కకి మరి మానవుని జీవితానికి ఉన్నటువంటి సంబంధాన్ని ఏనుగు లక్ష్మణ కవి ఏ విధంగా చెప్పారు, అసలు ఈ పద్యం నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేటువంటి విషయాలను మనం ఒక చిన్న విరామం తర్వాత చూద్దాము. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddSaptagiri, ట్విట్టర్ twitter.com/ddSaptagiriVJA, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddSaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddSaptagiri. విద్యావారధి కార్యక్రమానికి పునఃస్వాగతం. విద్యార్థులారా, 10వ తరగతి శతక మధురిమ పాఠంలో
ఏనుగు లక్ష్మణ కవి రచించినటువంటి మొదటి పద్యాన్ని మనం చెప్పుకుంటున్నాం. నీరము తప్తలోహమున నిలిచి అనామకమైన సించున ఆ నీరమె ముత్యమట్లు నళినీదల సంస్థితమైతనర్చును. ఆ నీరమె సుక్తిలోబడి మణిత్వముగాంచు సమంచిత ప్రభన్ పౌరుష వృత్తులిట్లదము మద్యము నుత్తము గొల్చు వారికి. నీరు తప్తలోహము పైన పడితే నశిస్తుందని, తామరాకు పైన పడితే ముత్యములా కనిపిస్తుందని, అదే ముత్యపు చిప్పలో కనుక పడితే ముత్యములా మారిపోతుంది, వెలుగులీనుతుంది అని అనుకున్నాం. మరి ఈ నీటిని, ఈ పరిస్థితుల్ని మానవ జీవితానికి ఏ విధంగా అన్వయించాడో కవి చూడండి. పౌరుష వృత్తులిట్లు, మానవుని యొక్క వృత్తులు కూడా ఇలా ఉంటాయి, ఇలా ఉండబోతాయి. ఎప్పుడు అధము మద్యము ఉత్తము గొల్చు వారికిన్. ఎప్పుడైతే మనం అధములను చేరుతామో మనం కూడా అధముల్లా మారిపోతాం, నశించిపోతాం. అప్పటి వరకు మనకి ఏదైనా ప్రాభవం ఉన్నప్పటికీ ఆ ప్రాభవం అంతా పోతుంది, మనము దిగజారిపోతాం. మద్యములను చేరామనుకోండి, మనం కూడా మద్యముల్లా ఉంటాం. మనం ఉండేటువంటి ప్రదేశాన్ని బట్టి, మనం ఎంచుకునేటువంటి వ్యక్తులను బట్టి మన యొక్క జీవితం కూడా ఎలా ఉండాలో నిర్ణయించబడుతుంది. అలాగే మనం చక్కగా సరైన ఎంపిక చేసుకొని మంచి వారి దగ్గర నడుచుకోవాలి అనేటువంటి భావనతో ఉత్తములను కనుక మనం చేరితే ఉత్తములను కొల్చు వారికి. ఎప్పుడైతే ఉత్తముల సరసన మనం చేరుతామో మనం కూడా ఉత్తముల్లాగా తీర్చిదిద్దబడతాం, అందరి చేత మన్ననలు పొందుతాం. అందుకని పౌరుష వృత్తులు, పౌరుషులు అంటే పురుషులు. ఇక్కడ పురుషులు అంటే కేవలం పుంలింగంలో పురుషులు అని కాదు, మానవులు అని అర్థం. మానవులు ఎప్పుడైతే అధములు మధ్యములు ఉత్తములు అనేటువంటి 3 రకాల మానవుల చెంత చేరితే ఏ ఏ విధాలుగా వారి యొక్క జీవితం ఉండబోతుంది అనేదాన్ని పోలికగా నీటిని తప్తలోహము పైన పడినట్లు, తామరాకు పైన పడినట్లు, ముత్యపు చిప్పలో పడినట్లుగా కవి వర్ణించాడు. అంటే మనం ఎప్పుడూ ఉత్తములుగా తీర్చిదిద్దబడాలి, మన ఆలోచనలు మన జీవితము గొప్పగా ఉండాలి అంటే మనం మంచివారిని ఎంచుకొని వారి సరసన చేరాలి. ఇదే భావం వచ్చేట్లుగా వేమన శతకంలో కూడా ఒక పద్యం చెప్పాడు. అదేంటంటే, చిప్పలో బడ్డ చినుకు ముత్యం బయ్యే, చిప్పలో బడ్డ చినుకు ముత్యం బయ్యే, నీటబడ్డ చినుకు నీట కలిసే, ప్రాప్తి కలుగు చోట ఫలమేల తప్పురా, విశ్వదాభిరామ వినురవేమ. ముత్యపు చిప్పలో పడినటువంటి నీటి చినుకు ముత్యంలా మారిపోయింది, నీటిలో పడినటువంటి నీటి చినుకు నీళ్ళలో కలిసిపోయింది. అంటే ప్రాప్తి కలుగు చోట, మనకు ప్రాప్తి ఉన్నది అని ఉంటే కనుక అక్కడ మనకి రాకుండా అది తప్పదు అని దీని యొక్క భావం. ఇక ఈ పద్యానికి మనం ప్రతిపదార్థాన్ని గమనించినట్లయితే, ఒకసారి ప్రతిపదార్థాన్ని చూడండి. ప్రతిపదార్థం నీరము, నీరు, తప్తలోహమున, కాలిన ఇనుముపై, నిల్చి, పడి, అనామకమై, పేరులేనిదై అంటే ఉనికిని కోల్పోయి, నశించున్ నశిస్తుంది. ఆ నీరమే, ఆ నీరే నళినీదళ సంస్థితమై అంటే నళినీదళ తామరాకుపై సంస్థితము ప్లస్ ఐ ఉన్నదై, ముత్యమట్లు ముత్యము ప్లస్ అట్లు ముత్యము వలె, తనర్చున్ భాసిస్తుంది అంటే వెలుగులీనుతుంది. ఆ నీరమే, ఆ నీరే సుక్తిలోబడి, సుక్తిలోన్ ప్లస్ పడి సరళాదేశ సంధి, ముత్యపు చిప్పలో పడి, సమంచిత చక్కని, ప్రభన్ ప్రకాశముతో, మణిత్వమున్ మణిత్వము ముత్యము యొక్క రూపాన్ని, కాంచున్ పొందుతుంది. అలాగే
అధము అంటే అధముని, మద్యముని, ఉత్తముని కొల్చువారికిన్ చేరేవారి యొక్క పౌరుష వృత్తులు, పౌరుష అంటే మానవుల వృత్తులు, జీవితాలు ఇట్లు ఈ విధంగా ఉంటాయి. మరి ప్రతిపదార్థం అంతా జాగ్రత్తగా గమనించారు కదా. ఇక ఈ పద్యం యొక్క భావం చూద్దాం. భావం: కాలిన ఇనుము మీద నీళ్లు పడితే ఆవిరైపోతాయి. ఆ నీళ్లే తామరాకు పైన పడితే ముత్యాల్లా కనిపిస్తాయి. ఆ నీళ్లే ముత్యపు చిప్పలలో పడితే మణుల్లా మారతాయి, అంటే ముత్యాల్లా మారిపోతాయి. అలాగే మనిషి అధములను చేరితే అధముడవుతాడు, మధ్యములను చేరితే మధ్యముడవుతాడు, ఉత్తములను చేరితే ఉత్తముడవుతాడు. ఇది ఏనుగు లక్ష్మణ కవి మనకు శతక మధురిమ పాఠంలో అందించినటువంటి మొట్టమొదటి తీయనైన పద్యం. ఇక రెండవ పద్యం గమనిద్దాం. శతక మధురిమ పాఠంలో రెండవ పద్యం కూడా సుభాషిత రత్నావళి నుండి తీసుకొనబడింది. అంటే సుభాషిత రత్నావళిని రచించిన ఏనుగు లక్ష్మణ కవి రచించినటువంటిది. కాబట్టి కవి పరిచయం మనం ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు. మొదటి పద్యానికి మనం చెప్పుకున్నాం కాబట్టి ఆ ఏనుగు లక్ష్మణ కవి ఇప్పుడు మనం చెప్పుకోబోయే రెండవ పద్యాన్ని కూడా రచించాడు. చూడండి పిల్లలు, రెండవ పద్యం. కరిరాజున్ బిసతంతు సంతతుల చేకట్టన్ విజృంభించు వాడు ఉరువజ్రంబు శిరీష పుష్పముల చేనూహించు భేదింపన్ తీపు రచింపన్ లవణాబ్దికిన్ మధుకణంబు చిందు యత్నించున్ ఇద్ధరణిన్ మూర్ఖుల తెల్పునెవ్వడు సుధాధారాను కారోక్తులన్ మూర్ఖుల తెల్పునెవ్వడు సుధాధారాను కారోక్తులన్. ఒకసారి మళ్ళీ చూడండి. కరిరాజున్ బిసతంతు సంతతుల చేకట్టన్ విజృంభించు వాడు ఉరు వజ్రంబు శిరీష పుష్పములచే నూహించు భేదింపన్ తీపు రచింపన్ లవణాబ్దికిన్ మధుకణంబు చిందు యత్నించు ఇద్ధరణిన్ మూర్ఖుల తెల్పునెవ్వడు సుధాధారాను కారోక్తులన్. ఒకసారి పద విభాగం చేసుకుంటూ మళ్ళీ ఈ పద్యాన్ని గమనిద్దాం. కరిరాజున్ బిసతంతు సంతతులచే కట్టన్ విజృంభించు వాడు ఉరు వజ్రంబు శిరీష పుష్పములచే ఊహించు భేదింపన్ తీపు రచింపన్ లవణాబ్దికిన్ మధుకణంబు చిందు యత్నించు ఇద్ధరణిన్ మూర్ఖులన్ తెల్పున్ యవ్వడు సుధాధార అనుకార ఉక్తులన్. గమనించారు కదా. మరి ఈ పద్యంలో ఉన్నటువంటి ఆ పాఠం పేరు కూడా ఈ పద్యంలోకి వచ్చేసింది. మధురిమ అని చెప్పుకున్నాం, శతక మధురిమ. ఇందులో కూడా సుధాధారలు అని ఉంది, అలాగే మధు కణంబు అని ఉంది. అంటే అవి రెండు కూడా తీయని అనేటువంటి అర్థం వచ్చేటువంటి పదాలే. మరి ఆ తీయందనము ఈ పద్యంలో ఏముందో చూద్దాం. కరిరాజున్ బిసతంతు సంతతుల చేకట్టన్ విజృంభించు. కరిరాజు అంటే బాగా మదించినటువంటి ఏనుగు, పెద్ద ఏనుగు. అటువంటి ఏనుగును బిసతంతు సంతతులచే, బిసతంతు అంటే తామర పువ్వు యొక్క కాడలు. తామర పువ్వు యొక్క కాడలు ఎంత అల్పంగా ఉంటాయి, ఎంత సున్నితంగా ఉంటాయి. అటువంటి తామర పువ్వు యొక్క కాడల సంతతులచే, ఆ కాడలలో ఉండేటువంటి దారాల సమూహంతో కట్టన్ విజృంభించు, దాన్ని కట్టాలనుకునేటువంటి వాడు
ఎక్కడైనా ఏనుగుని చాలా అల్పంగా ఉన్నటువంటి దారాల సమూహంతో కట్టడానికి సాధ్యపడుతుందా? ఒక బాగా పెద్ద మదించినటువంటి ఏనుగుని బంధించాలి అంటే దానిని కట్టడానికి చాలా బలమైనటువంటి తాళ్ళు కావాలి. కానీ దాన్ని ఒక అల్పమైనటువంటి సున్నితమైన దారపు పోగులతో కట్టాలని అనుకునేటువంటి వాడిలాగా ఉరు వజ్రంబు, ఉరు అంటే గొప్పదైనటువంటి, వజ్రము అంటే ఒక గట్టి పదార్థానికి ఒక ఉదాహరణ. వజ్రదేహుడు, వజ్ర సమానుడు అనే పేరు మీరు వినే ఉంటారు. అంటే దృఢమైన అని అర్థం. అటువంటి దృఢమైనటువంటి గొప్ప వజ్రాన్ని శిరీష పుష్పములచే, ఒక అల్పమైనటువంటి సున్నితమైన పువ్వులతో దాన్ని భేదించాలనుకునేటువంటి వాడు. ఎక్కడైనా దృఢమైనటువంటి వజ్రాన్ని చాలా సున్నితమైనటువంటి పుష్పంతో భేదించగలమా? కోసివేయగలమా? దాన్ని అసాధ్యం, అది కోయలేము. అలా అనుకునేటువంటి వాడు ఊహించు భేదింపన్, దాన్ని ఎలాగైనా నేను ముక్కలు చేసేయాలి అని ఊహించేటువంటి వాడు. తీపు రచింపన్ లవణాబ్దికిన్ మధుకణంబు చిందు యత్నించు. సముద్రములో ఉండేటువంటి నీరు చాలా ఉప్పగా ఉంటుంది, అందుకే దాని పేరు లవణాబ్ది. లవణము అంటే ఉప్పు, అబ్ది అంటే సముద్రం, లవణాబ్ది. ఆ లవణాబ్దిని, ఆ ఉప్పగా ఉన్నటువంటి సముద్రాన్ని మొత్తాన్ని నేను తీయగా మార్చేస్తాను అని చెప్పి అనుకొని ఒక చిన్న మధుకణంబు, ఒక చిన్న తేనె బొట్టును, తేనె చుక్కను, తేనె తీయగా ఉంటుంది, అలా అని చెప్పి పెద్ద సముద్రంలో ఒక చిన్న తేనె బొట్టును వేస్తే సముద్రం మొత్తం తీయగా అయిపోతుందా? కానీ నేను అలా మార్చగలను, మార్చేస్తాను, తీపు రచింపన్, మొత్తం తీయగా మార్చేస్తాను సముద్రాన్ని అనుకొని ఒక చిన్న తేనె చుక్కను చిందించాలని ప్రయత్నించేవాడు ఈ ధరణిన్. ఈ 3 రకాల ఉదాహరణలు మీరు చూశారు. ఏనుగుని దారాలతో కట్టాలనుకునేవాడు, వజ్రాన్ని శిరీష పుష్పంతో భేదించాలని కొయ్యాలని అనుకునేవాడు, సముద్రపు నీటిని తీయగా మార్చడం కోసం ఒక్క తేనె చుక్కను సముద్రంలో విడిచిపెట్టేటువంటి వాడు అయిపోతాడట. ఎవరు? అవన్నీ అసాధ్యమైనటువంటి పనులు. కానీ ఆ అసాధ్యాలు ఈ ధరణిన్, ఈ భూమిపైన మూర్ఖుల తెలుపునెవ్వడు. ఎవరైతే మూర్ఖులకు నేను చెప్పాలి ఒక విషయాన్ని, వాళ్ళకి తెలియజేయాలి అని ఎవరైతే అనుకుంటాడో, ఎలాంటి విషయాలతో, ఎలాంటి మాటలతో, సుధాధారానుకారోక్తులను, సుధాధారలు, చక్కగా తీయనైనటువంటి అమృతపు ధారల వంటి అనుకార, అమృతపు ధారలను పోలినటువంటి ఉక్తులన్, మాటలతో, మూర్ఖులకు చక్కగా తీయనైనటువంటి అమృతాన్ని పోలిన మాటలతో నేను వాళ్ళకి చెబుతాను, వాళ్ళని సర్ది చెబుతాను, మూర్ఖులను కూడా నేను ఒప్పించగలను అని ఎవరైతే అనుకుంటారో వాడు, మొదటి పాదం చివర ఉంది చూడండి, వాడు అని, అటువంటి వాడు, మూర్ఖులకు తెలియజెప్పాలని అనుకునేటువంటి వాడు ఈ 3 రకాల పనులు చేసిన వాడితో సమానం. ఏ 3 రకాల పనులు? బాగా మదించిన ఏనుగుని అల్పమైనటువంటి దారాలతో కట్టాలనుకునేవాడు, వజ్రాన్ని శిరీష పుష్పంతో భేదించాలనుకునేవాడు, అలాగే ఉప్పు సముద్రాన్ని తీయగా మార్చాలని చెప్పి ఒక్క తేనె బొట్టుని సముద్రంలో విడిచిపెట్టేవాడితో సమానమవుతాడు. అంటే మూర్ఖులను మార్చడం, మూర్ఖులకు తెలియజెప్పడం అసాధ్యమైనటువంటి పని అని ఈ పద్యంలో ఏనుగు లక్ష్మణ కవి చక్కగా వివరించాడు మనకి. అంటే మూర్ఖులను ఏది చేసైనా, ఎలాగైనా మనం వాళ్ళని రంజింపచేయలేము అని ఈ పద్యం యొక్క అర్థం. ఇదే భావం వచ్చేట్లుగా సుభాషిత రత్నావళిలోనే మూర్ఖ పద్ధతిలో మరికొన్ని పద్యాలను కూడా ఏనుగు లక్ష్మణ కవి చెప్పడం జరిగింది. సందర్భానికి తగినట్లుగా అవి కూడా చూద్దాం. మకర ముఖాంతరస్తమగు మానికమున్ పెకిలింపవచ్చు, పాయక చలదూర్మికా నికరమైన మహోదది దాటవచ్చు, మస్తకమున పువ్వు దండవలే సర్పమున్
సర్పమునైన భరింపవచ్చు, మచ్చిక ఘటించి మూర్ఖజన చిత్తము తెల్పన సాధ్యమేరికిన్. అంటే క్రూరమైనటువంటి మొసలి నోటిలో ఉన్నటువంటి మణిని కూడా మనం ఎలాగైనా సాధించి తీసుకోవచ్చు. అంతేకాకుండా గొప్ప అలలతో ఎప్పుడు కదిలిపోతూ ఉండేటువంటి సముద్రాన్ని కూడా దాటవచ్చు. అలాగే విషసర్పాన్ని కూడా మన శిరస్సు పైన పువ్వు దండలాగా భరించవచ్చు. కానీ మూర్ఖుని మనస్సుని మాత్రం మనం ఎలాంటి మంచి మాటలు చెప్పినా వాడిని మాత్రం మార్చలేము, రంజింపజేయలేము అనే అర్థంతో సుభాషిత రత్నావళిలో ఏనుగు లక్ష్మణ కవి చెప్పినటువంటి మరొక పద్యం ఇది. మరి ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నటువంటి ఈ కరిరాజున్ బిసతంతు సంతతులచే కట్టన్ విజృంభించు వాడురు వజ్రంబు శిరీష పుష్పములచే నూహించు భేదింపన్ తీపురచింపన్ లవణాబ్దికిన్ మధుకణంబు చిందు యత్నించు నిర్ధరణిన్ మూర్ఖుల తెలుపునెవ్వడు సుధాధారాను కారోక్తులన్ అనే ఈ పద్యం యొక్క ప్రతిపదార్థం చూద్దాం. ప్రతిపదార్థం: ఎవ్వడు ఎవరైతే సుధాధారానుకారోక్తులన్, సుధాధార అంటే అమృతధారలను, అనుకార పోలునట్టి, ఉక్తులన్ మాటలతో, ఇద్ధరణిన్ ఈ ప్లస్ ధరణిన్ ఈ భూమిపైన, మూర్ఖులన్ మూర్ఖులకు తెలుపున్ తెలియజెప్పాలనుకునే వాడు, అటువంటి వాడు, కరిరాజున్ మదపుటేనుగును, బిసతంతు సంతతులచేన్ బిసతంతు తామరతూడు నందలి దారముల, సంతతులచేన్ సమూహం చేత, కట్టన్ కట్టడానికి, విజృంభించువాడు విజృంభించేవాడు, ఉరు అంటే గొప్ప, వజ్రంబున్ వజ్రాన్ని, శిరీష పుష్పములచేన్ దిరిసెన పువ్వులతో, భేదింపన్ కోయటానికి, ఊహించన్ ఆలోచించేవాడు, లవణాబ్దికిన్ ఉప్పు సముద్రమును, తీపు రచింపన్ తీయగా చేయటానికి, మధుకణంబున్ తేనె బొట్టును, చిందు యత్నించున్ ఒలికించడానికి ప్రయత్నించేవాడు అవుతాడు అని కదా మనం చెప్పుకున్నాం. మరి ఈ పద్యం యొక్క భావం ఏంటో చూద్దాం. భావం: మూర్ఖులను మంచి మాటలతో మార్చాలని ప్రయత్నించేవాడు, తామర పువ్వు కాండములతో మదపుటేనుగును బంధించాలని ఆలోచించేవాడు, దిరిసెన పువ్వు కొనతో వజ్రమును కోయుటకు ప్రయత్నించేవాడు, ఒక్క తేనె బొట్టుతో ఉప్పు సముద్రము నీటిని తీయగా మార్చాలనుకునేవాడితోనూ సమానులవుతారు. అంటే మూర్ఖులను మంచి మాటలతో మార్చాలని ప్రయత్నించేవాడు ఇలాంటి మూర్ఖపు పనులు చేసేవాడితో సమానమవుతాడు అని ఈ పద్యం యొక్క భావం. విద్యార్థులారా, ఈరోజు శతక మధురిమ సాధనపత్రం 1లో మనం ఏనుగు లక్ష్మణ కవి రచించిన 2 పద్యాలను తెలుసుకున్నాం. మరి ఆ 2 పద్యాలకు సంబంధించినటువంటి సాధన పత్రాన్ని మీరు సాధన చేయడానికి వీలుగా చూద్దాం. శతక మధురిమ సాధన పత్రం 1. శతక మధురిమ పాఠ్యాంశ ఉద్దేశాన్ని రాయండి. మనం మొదట్లో చెప్పుకున్నాం కదా, ఈ పాఠం యొక్క శతక మధురిమ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఏమిటో. నైతిక విలువలను పెంపొందింపజేయడం, భావి జీవితాన్ని తీర్చిదిద్దడం, శతక పద్యాల్లో ఉన్నటువంటి నీతులను, నైతిక విలువలను తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము. అది మీరు చదివి రాయాలి. అలాగే 2వ ప్రశ్న, శతక ప్రక్రియను వివరించండి. శతక ప్రక్రియ అంటే ఏమిటో చెప్పాను నేను. శతకము అంటే 100 పద్యాలు గల రచన. ఇందులో మకుటం ప్రధానంగా ఉంటుంది. శతకములో ఉన్నటువంటి అన్ని పద్యాలకు ఒకే మకుటం ఉంటుంది. అలాగే శతకములో ఉన్నటువంటి పద్యాలన్నీ ఒకే ఛందస్సుతో ఉంటాయి. లయాత్మకంగా సాగుతుంది శతకం చక్కగా. ఇది శతక ప్రక్రియ గురించి మీరు రాయవలసి ఉంటుంది. అలాగే కింది ఖాళీలను పూరించండి. మూర్ఖులు, దీని యొక్క వికృతి పదం చెప్పండి. మూర్ఖులు
అనే దానికి వికృతి మొరకులు అని అర్థం. లవణాబ్దికిన్ విడదీసి సంధి పేరు రాయాలి. లవణాబ్దికిన్, లవణ ప్లస్ అబ్దికిన్ సవర్ణములైనటువంటి అచ్చులు ఉన్నవి కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి. మూడవది ముత్యము ప్లస్ అట్లు, ఈ రెండు పదాలను కలిపి సంధి పేరు రాయాలి. ముత్యము ప్లస్ అట్లు, ముత్యమట్లు. ముత్యములో చివర ఉన్నటువంటి ఉత్వము లోపించి అట్లు అనే పదంలో ఉన్న అత్తు చేరి ముత్యమట్లు అని మారింది కాబట్టి ఇది ఉత్వ సంధి. శిరీష పుష్పములు, దీనికి విగ్రహవాక్యము సమాసం పేరు రాయాలి. శిరీష పుష్పములు అనే పదం యొక్క విగ్రహవాక్యము, సమాసం విగ్రహవాక్యము శిరీషము అను పేరు గల పుష్పములు. అంటే శిరీషము అనేది ఒక పేరును తెలియజేసేటువంటి పదం కాబట్టి ఈ సమాసంలో అది పూర్వపదంగా ఉంది కాబట్టి ఈ సమాసం పేరు సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. మరొకసారి తెలియజేస్తున్నాను, శిరీష పుష్పములు అనే సమాసానికి విగ్రహవాక్యం శిరీషము అను పేరు గల పుష్పములు. సమాసం పేరు సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. ఇక చివరిది ధరణి అనేటువంటి పదానికి పర్యాయ పదాలు. ధరణి అనే పదానికి పర్యాయ పదాలు భూమి, పొడమి, ధరిత్రి, క్ష్మాతలము ఇటువంటివన్నీ ధరణి అనేటువంటి పదానికి పర్యాయ పదాలు అవుతాయి. ఇది ఈరోజు మనం తెలుసుకున్నటువంటి శతక మధురిమ అనే పాఠానికి సంబంధించిన సాధన పత్రం 1. ఈరోజు మనం ముఖ్యంగా శతకం అంటే ఏంటి, శతకాల యొక్క గొప్పదనం ఏమిటి, అలాగే శతక పద్యాలలో ఉన్నటువంటి నైతిక విలువల ద్వారా సమాజానికి ఎటువంటి మంచి జరుగుతుంది అనేటువంటి విషయాలను తెలుసుకుంటూ మొట్టమొదటి 2 పద్యాలను ఏనుగు లక్ష్మణ కవి రచించిన 2 పద్యాల గురించి తెలుసుకున్నాం. అలాగే తరువాతి తరగతుల్లో మిగిలినటువంటి పద్యాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విద్యార్థులారా, చక్కగా ఈ పాఠాలను మీరందరూ చూసి సాధన పత్రాలను పూర్తి చేసి నేర్చుకుంటారని, మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఇక ఈ కార్యక్రమాలను మీరు దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ద్వారా, అలాగే డిడి సప్తగిరి యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వీక్షించవచ్చు. డిడి సప్తగిరి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దానిలో మీరు ఈ పాఠాలన్నింటినీ, అన్ని సబ్జెక్ట్స్కు సంబంధించినవి, గతంలో జరిగిపోయిన పాఠాలని కూడా చక్కగా వీక్షించవచ్చు. ఈ అవకాశాలని సద్వినియోగం చేసుకొని పాఠశాలకు వెళ్ళే వీలు లేకపోయినా చక్కగా ఈ ఛానల్ ద్వారా 10వ తరగతికి సంబంధించిన పాఠాలన్నింటినీ మీరు తెలుసుకొని ఆకళింపు చేసుకుంటారని, మీ యొక్క భవిష్యత్తును బంగారుమయం చేసుకుంటారని ఆశిస్తూ అందరికీ స్వస్తి. కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, ట్విట్టర్ twitter.com/ddsaptagirivja, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddsaptagiri.